శ్రీ సత్యసాయి జిల్లా జగనన్న కాలనీలో కూల్చివేతలు ఉద్రిక్తతను సృష్టించాయి. కూల్చివేతల వెనుక ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదంటున్నారు అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని జగనన్న కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ల కూల్చివేతలు మొదలయ్యాయి. ఆర్టీఓ సువర్ణ, తహసీల్దార్ నీలకంఠరెడ్డి దగ్గరుండి ఇంటి కూల్చివేత పనులు చేపట్టారు. ఇందులో వైసీపీ టౌన్ కన్వీనర్ భాస్కర్ ఇళ్లు కూడా ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు పెట్రోల్ పట్టుకుని జేసీబీని అడ్డుకుని నిరసన తెలపడం ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ కక్షతోనే మా ఇంటిని కూల్చడానికి వచ్చారా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నిబంధనలకు అనుగుణంగానే తాము ఇంటి నిర్మాణం చేపడుతున్నామని భాస్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్లాట్ నంబర్ 248కి ఎటువంటి అనుమతులు లేవని ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు అధికారులు. కూల్చివేతల వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలిపారు ఆర్డీఓ సువర్ణ. అక్రమ నిర్మాణాలు తమ దృష్టికి రావడంతో విచారణ చేపట్టాకే కూలుస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతులుంటే ఆధారాలను 3 రోజుల్లో పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుతున్న ఇళ్లను అధికారులు ఇలా కూల్చేస్తే తమ పరిస్థితి ఏంటని జగనన్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.